అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఈరోజు అయితే అరటికాయ చిప్స్ అనేది చేస్తున్నాను చూడండి. దానికోసం అరటికాయలు అనేది తీసుకున్నాను, 4 అరటికాయలు తీసుకున్నాను. మెయిన్గా అరటికాయలు అనేది పచ్చిగా ఉండాలి. వర్షం బాగా బయట పడుతుంది, కొంచెం చిప్స్ చేసుకొని తింటే బాగుంటుంది అని చెప్పేసి అరటికాయ చిప్స్ అనేది చేస్తున్నాను చూడండి. ఇలా కట్ చేసుకోవాలి మనము అరటికాయ చిప్స్ కోసము. కట్ చేసుకొని ఇక్కడ ఇట్లా ఉంది కదా, ఇలా ఇలా ఘాట పెట్టుకుంటే మనకి తొక్క అనేది ఈజీగా వస్తుంది చూడండి. ఇలా మనం తొక్క అనేది ఇట్లా లాగేసుకోవాలి. లాగేసుకొని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి అరటికాయలన్నీ. ఫస్ట్ అయితే నేను లాగేసాక చూపిస్తాను మీకు. నేను అరటికాయలన్నీ పొట్టు తీసాను. ఇప్పుడు చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి చూడండి. వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు అనేది. మీ దగ్గర ఇట్లా స్లైసెస్ ఇట్లా చిప్స్ చేసేది ఉంటుంది కదా, ఇట్లా ఇట్లా గీరేది, అది ఉన్నా పర్వాలేదు, ఇట్లా కట్ చేసుకున్నా పర్వాలేదు. ఇట్లా చాలా సన్నగా స్లైసెస్ అనేది కట్ చేసుకోవాలి. మొత్తం అట్లానే కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా అనేది కట్ చేసుకోవాలి చిప్స్కి అనేది. ముందైతే మొత్తం కట్ చేసుకున్నాక నేను చూపిస్తాను. అన్నీ వీలైనంత సన్నగా కట్ చేసుకున్నాను. చాపర్తో కట్ చేసుకున్నా పర్వాలేదు. చాపర్ అంటే ఇట్లా రౌండ్గా కట్ అవుతుంది కదా, దాంతో అయితే పర్వాలేదు. లేదంటే చాక్తో, లేదంటే మనకి ఆలు చిప్స్ ఉంటుంది కదా, దాంతో అయినా పర్వాలేదు. ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ పెట్టేసుకున్నాను. ఒక్కొక్కటి వేస్తున్నాను. అన్నీ ఒకేసారి అయితే వేయొద్దు. వేస్తే ఒకదానికొకటి అంటుకొని మంచిగా చిప్స్ లాగా రాదు, మెత్తగా వస్తుంది. ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేయాలి. ఆయిల్ మాత్రము మెయిన్ హాట్గా ఉండాలి, చాలా వేడిగా ఉండాలి ఆయిల్ అనేది. ఒకదానికొకటి అంటుకోకుండా వేయాలి చిప్స్ అనేది. కోకోనట్ ఆయిల్లో చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కోకోనట్ ఆయిల్లో ఆలూ చిప్స్ అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది. మనకి కేరళ సైడ్ దొరుకుతుంది కదా, అట్లా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కాకపోతే మన సైడ్ వాళ్ళు కోకోనట్ ఆయిల్ అనేది తినరు, కానీ మేమైతే తింటాము. కోకోనట్ ఆయిల్లో చేసుకుంటే చాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసుకోవాలి. కొంచెం ఓపికగా టైం అనేది ఇది చేసుకోవాలి చూడండి. ఒక దాంట్లో ఒక గిన్నెలో కొద్దిగా వాటర్ అనేది వేసాను చూడండి. కొంచెం వాటరు, కొద్దిగా పసుపు చూడండి, కొంచెం పసుపు, కొద్దిగా గిన్నెలో వాటర్ వేసుకొని పసుపు వేసుకొని కొంచెం సాల్ట్ చూడండి, సాల్ట్ వేస్తాం కదా, ఇదంతా మిక్స్ చేయాలి. వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం ఏమో పసుపు వేసాం కదా, కొద్దిగా ఫ్రై అవుతుంది కదా, కొద్దిగా ఇట్లా వేసుకోవాలి. ఏం కంగారు పడద్దు, కొంచెం చిటపట అంటుంది, ఏం కంగారు అయితే కాదు, కొద్దిగానే వేసుకోవాలి. దీంట్లో టేస్ట్ అనేది మంచిగా వస్తుంది, కలర్ అనేది బాగా వస్తుంది చిప్స్ అనేది. అంటే ఒక 2 నిమిషాలు చిటపట అంటుంది, ఏం కంగారు పడకుండా వేసుకోవచ్చు. ఇట్లా మంచిగా అన్నీ ఫ్రై చేసుకోవాలి. మనం ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం. మనం బబుల్స్ అనేది కంప్లీట్గా ఆగిపోయినాయి. అప్పుడే చిప్స్ అనేది పర్ఫెక్ట్గా వేగినట్టు. బబుల్స్ అనేది కంప్లీట్గా ఆగిపోవాలి ఆయిల్లో, అప్పుడే మన చిప్స్ అనేది పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చినట్టు. ఇప్పుడు ఇవైతే తీసేస్తున్నాను చూడండి. కొంతమంది స్పైసీగా తింటే వెంటనే తీసిన వెంటనే కొద్దిగా చిల్లీ పౌడరు, కొంచెం సాల్ట్, ఆల్రెడీ మనం కొంచెం సాల్ట్ వాటర్లో కలిపి వేసాం కదా, కొంచెం చిల్లీ పౌడర్ వేసుకుంటే స్పైసీగా తినాలంటే స్పైసీగా ఉంటుంది. లేదు చప్పగానే తినాలంటే ఇలా తింటే బాగుంటుంది. కొంతమందికి స్పైసీ అనేది నచ్చుతుంది. చూసారా సౌండ్ అనేది వస్తుంది, క్రిస్పీగా వేగిపోతాయి మనకి. చిల్లీ పౌడర్ అనేది వేసుకోవాలన్నమాట మనం, అంతే. చూడండి అన్నీ ఇట్లనే మొత్తంగా వేయించేసుకోవాలి. అన్నీ అయిపోయాక నేను చూపిస్తాను మీకు. అరటికాయలు అనేది అలా ఎలా వేగుతున్నాయో అరటికాయ చిప్స్ అనేది చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. వర్షం అంతా పడుతుంది, బయటికి పోయి కూడా ఏం తెచ్చుకోవడానికి కూడా లేదు. మళ్ళీ బయట చేస్తే కూడా ఎట్లా ఉంటుందో ఏమో తెలియదు ఆయిల్ అనేది. అందుకోసమని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను నేను. చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. స్పైసీగా తినేవాళ్ళు స్పైసీగా కూడా తినవచ్చు. ఇది చప్పగా తినేవాళ్ళు ఎక్కువ మంది చప్పగానే తింటారు పిల్లలు అనేది. స్పైసీగా అనేది ఎవ్వరూ తినరు అసలు. స్పైసీగా ఒకవేళ నచ్చితే స్పైసీగా కూడా కడాయి నుంచి వెంటనే తీయగానే ప్లేట్లో కొంచెము చిల్లీ పౌడర్ అనేది చల్లుకుంటే టేస్ట్ అనేది అట్లా నచ్చితే అట్లా, ఇట్లా నచ్చితే ఇట్లా. చూడండి మంచిగా అయితే మనకి బనానా చిప్స్ అనేది ఫ్రై అవుతున్నాయి. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు, హ్యాపీగా తినొచ్చు. ఆయిల్ అది కూడా మంచిగా బాగుంటుంది, టేస్ట్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది.
కానీ ఒకేసారి కుప్ప వేసి వేయించొద్దు. ఒకేసారి ఎక్కువ వేయించి వేయించితే ఇది చిప్స్ అనేది మెత్తగా అవుతాయి. ఒక్కొక్కటి మంచిగా ఎన్ని కడాయిలో పడతాయో అన్నీ వేయించుకోవాలి. ఒకేసారి కుప్ప అయితే వేయించొద్దు. తర్వాత ఏగిందని ఎలా తెలుస్తుందంటే మనకి చిప్స్ అనేది క్రంచీగా బబుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోతాయి. అప్పుడే మనకి చిప్స్ అనేది ఫ్రై అయిందని తెలుస్తుంది. అట్లనే అన్నీ ఫ్రై చేసుకుందాం. బనానా చిప్స్ అన్నీ కూడా లాస్ట్ ఇది కంప్లీట్ అయిపోయినాయి. చక్కగా మొత్తం అయితే అయిపోయినాయి. చూడండి అన్నీ అయితే వేయించేసుకున్నాను. బనానా చిప్స్ అనేది మొత్తము చాలా క్రిస్పీగా కూడా వస్తుంది. చూసారా మీకు సౌండ్ చూడండి. బయట వాటికన్నా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఆయిల్ కూడా చాలా బాగుంటుంది. నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. బనానా చిప్స్ అనేది ఇవి కూడా తీసేసుకుంటున్నాను. ఒకటి బబుల్స్ అనేది కంప్లీట్గా చూడండి ఇట్లా ఆగిపోవాలి. బబుల్స్ అన్నీ ఆగిపోతేనే చిప్స్ మనకు పర్ఫెక్ట్గా వేగినట్టుగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే మళ్ళీ చెప్తున్నాను, కొంతమంది చేస్తే మెత్తగా వస్తాయి. అట్లా బబుల్స్ అన్నీ కంప్లీట్గా ఆగిపోతేనే మనకు మెత్తగా అనేది రాదనమాట బనానా చిప్స్ అనేది. ఇప్పుడైతే అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మీకు చూపించేస్తాను. ఎంతో టేస్టీగా ఉండే బనానా చిప్స్ అయితే రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి మీరందరూ కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. నా సబ్స్క్రైబర్ అందరికీ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్.